మార్గశిర లక్ష్మీవారం నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవి బొమ్మ చేసుకుని ఆడుకుని చుండెడిది. సవతి తల్లి తన బిడ్డనెత్తుకొనుటకు ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేడిది. ఆ బెల్లపు ముక్కను ఆమె బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడించి చుండెడిది. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు రాగా పెళ్లి అయ్యాను. ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మను తీసుకుని పోయాను. ఆమెతో మహాలక్ష్మి వెళ్ళిపోయాను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగను. పుట్టింట గర్భదరిద్రం దాపరించెను. ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముని రప్పించి ఒక చేతి కర్రను దులిపించి అందు వరహాలు వేసి దానిని అతనికి ఇచ్చెను. అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొనుచుండెను. అంతలో ద్రోవన బోవున కర్రను తీసుకుని పోయేరి. అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు. చేయనది లేక అతడు ఇంటికి పోయాను. కొన్నాళ్ళకు ఆమె తమ్మును కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగాను. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి వలె దరిద్రపూరితమైనదని తెలిపాను. అందుకని విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసిందని అతనికి ఇచ్చాను. అతడు వాటిని తీసుకుని పోతుండగా దారిలో దాహం వేశాను. అందుచే వాటిని అతడొక చెరువు గట్టు మీద పెట్టి నీరు త్రాగుచుండెను. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో కరుచుకొని పోయాను. అతడు గట్టు మీదకి వచ్చి చూచేసరికి చెప్పులు లేవు. వెదికి వెదికి వాటిని ఎందునో కానక అతడు ఇంటికి చేరును. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముని రప్పించి అతడి పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగింది. అతడు జోళ్లు పోయినవని చెప్పినచో అక్క కోపగించుకుని భయపడి ఆ సంగతి చెప్పకుండా అతడి పరిస్థితి ఎప్పటి వలె ఉన్నదని తెలిపాను. అది విని ఆమె గుమ్మడికాయను దులిపించి దాని నిండా వరహాలు పోసి తమ్మునికి ఇచ్చెను. దానిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే ఆ త్రోవను పోవచున్న కోమటియకుడు గుమ్మడికాయ ఉండేటి చూచి దానిని పట్టుకుని పోయాను. ఆ బ్రాహ్మణుడు చెరువుగట్ట మీద గుమ్మడికాయ కనిపించకపోవడిచే ఇంటికి వెళ్ళిపోయాను. కొంతకాలం ఉండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకుంటకు వెళ్ళి నోమును పట్టించినచో దరిద్రం తీరునని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఇవాళ మార్గశిర లక్ష్మీవారం కనుక మనము నోము నోచుకొనవలెను. నీవు ఎంగిలి పడవద్దని చెప్పింది. ఆమె అట్లే అని పిల్లలకు చద్దిని పెట్టుచు అలవాటు ప్రకారముగా ఒక ముద్ద నోట్లో వేసుకొనును. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుకుంటకు స్నానం చేయమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకుంటేనని చెప్పెను. అది విని ఆమెకు వారికి భాగ్యం కలుగుట కష్టం అనుకుని తాను మాత్రం నోము నోచుకొనెను. అంతలో 2వ లక్ష్మీవారం వచ్చెను. అప్పుడు ఆమె తల్లితో, నోట్లో ఏమీ వేసుకోకుండా నోము నోచుకొనవలేని చెప్పెను. ఆమె అందరికి ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకొనెను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకున్నట్టుకు స్నానం చేయవలసిందని కోరెను. కానీ ఆమె మర్చిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయింది అని అనుకొని ఆమె మాత్రం నోము నోచుకొనెను. తరువాత 3వ లక్ష్మీవారం రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా నుండి నోము నోచుకో అని గట్టిగా చెప్పెను. ఆమె అట్లనే చేయదనని చెప్పి పిల్లలకు తల దువ్వుచు తాను కూడా తల దువ్వుకొనెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానములకు రమ్మని పిలిచెను. తల్లి మర్చిపోయి తలదూకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగు చేయుట మానవులకు సాధ్యం కాదని అనుకొని తానే నోము నోచుకొనెను. కొద్ది రోజులలో 4వ లక్ష్మీవారం వచ్చెను. ఆ వారమైన తల్లి చేత నోమును నోపించవలనని పట్టుదలతో ఆమె తల్లినక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూతవేసి తాను తన పనులు చేసుకునిచుండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లు తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుడిచే ఆ తొక్కలను తినను. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను. ఆమె తాను అరటిపళ్ళు తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోము నోచుకొనెను. తరువాత 5వ వారము నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకుని తన వెంట ఆమెను త్రిప్పుచు పనులన్నింటినీ ముగించుకున్న తర్వాత ఆమె చేత స్నానం చేయించి నోము నోపించెను.
కూతురు పూర్ణకుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి, తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూచి కుమార్తె అట్లా చేయుటకు కారణమేమని మహాలక్ష్మీదేవిని అడిగాను. అందులకు ఆమె, అమ్మాయి, నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకొనుచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టింది. అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకొనుట లేదని అనెను. అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యమని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నరాలను చేసుకొనను. తరువాత సంవత్సరమున ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పులగము, రెండవ వారం పరమాన్నము, మూడవ వారం ముద్ద కుడుములు, నాలుగవ వారము చిత్ర కలమాన్నములు, ఐదవ పుష్యమాసం లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను సమారాధన పెట్టించి నోమును పూర్తి చేయించి పిమ్మట నామి పుట్టింటి వారు దరిద్ర విముక్తులే ధనధాన్యములతో తొలతూగిచుండిరి. ఉద్యాపనం. పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్ష్మీ వారములు నోము నోచుకుని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములు మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలను. నోము నోచుకున్న వారము నాడు కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుని నేతి పిండి వంటలతో ముత్తైదమునకు సహపంక్తి భోజనం పెట్టవలను. కథ లోపమైన వ్రతలోపం ఉండరాదు. పద్ధతి తప్పినను ఫలం తప్పదు. కృష్ణార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటితో మార్గశిర లక్ష్మీవార పూజ పూర్తి అయిందండి. ధన్యవాదాలు.